మోకాళ్ళ మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి, 18 సంవత్సరాల అనుభవం. సంప్రదించండి. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, హైదరాబాద్. ప్రజలు ఏమని ప్రశ్నిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని అనేది 4 పేజీలు టక్ చదివేస్తారు. మీరు సిద్ధం సభలలో చాలా గొప్పలు చెప్పుకుంటున్నారు. మీ ప్రభుత్వ పాలనపై ప్రజల్లో ఉన్న ఈ సందేహాలకు మీరు సమాధానం చెప్పగలరా? మొదలవుతాయి. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు అధికారంలోకి రాగానే ప్రజల సొమ్ముతో నిర్మించిన ప్రజావేదికను ఎందుకు కూల్చవలసి వచ్చిందో చెప్పగలరా? జగన్మోహన్ రెడ్డి గారు, మీ చిన్నాన్న వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో మీ ప్రమేయం లేకపోతే దోషులను ఎందుకు కాపాడుకోవాల్సి వస్తుందో చెప్పగలరా? జగన్మోహన్ రెడ్డి గారు, మీ మేనిఫెస్టోలో సంపూర్ణ మద్య నిషేధం అని పెట్టారా, లేదా మద్యపాన నిషేధం చేయకపోతే ఓట్లు అడగబోమని చెప్పారా, లేదా మరి ఇప్పుడు ఎందుకు ఓట్లు అడుగుతున్నారు? ఆ రెండూ చేయలేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన నిషేధం చేయకుండా మద్యం దుకాణాలను, తద్వారా వచ్చే ఆదాయాన్ని 25 సంవత్సరాలు తాకట్టు పెట్టి అప్పు తెచ్చారా లేదా? జగన్మోహన్ రెడ్డి గారు నా అంటూ గొప్పగా చెప్పుకొని మీరు మీ సొంత చిన్నాన్న కుమార్తె సునీత, అలాగే మీ సొంత చెల్లెలు షర్మిల గారికి న్యాయం చేయలేని మీరు రాష్ట్రంలో ఉన్న మహిళలకు ఎలా న్యాయం చేస్తారో సమాధానం చెప్పగలరా? జగన్మోహన్ రెడ్డి గారు 120 సార్లు బటన్ నొక్కాను అంటూ గొప్పగా చెప్పుకుంటున్నారు. అలాగే 200 సార్లు ఆర్బీఐ ఒడి కింద అప్పు తెచ్చిన సంగతి ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు? అది ప్రజలపై వేసిన భారం కాదా? అది ఎందుకు చెప్పలేకపోతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లోని ఉద్యోగులకు సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి ఇప్పుడు జీపీఎస్ అంటున్నారు. అంటే వారిని మోసం చేసినట్టు కాదా? అంగన్వాడీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం కన్నా 1000 రూపాయలు అదనంగా ఇస్తానని చెప్పారు. వాస్తవం కాదా? ఎందుకు ఇవ్వకుండా వారిని చిత్రహింసలు పెడుతున్నారో చెప్పగలరా జగన్మోహన్ రెడ్డి గారు? ఆంధ్రప్రదేశ్కు అసలు రాజధాని ఏది? రాష్ట్రంలోని అన్ని రాష్ట్రాలకు రాజధాని ఉన్న మన రాష్ట్రానికి ఎందుకు రాజధాని లేదు? దానికి ఉన్న కారణం ఏంటో చెప్పగలరా జగన్మోహన్ రెడ్డి గారు? 3 రాజధానుల పేరు చెప్పి ఉన్న రాజధానిని కూడా చెరిపేయాలని చూశారు. దానికోసం ప్రజల సొమ్మును వేలాది కోట్లు తగలబెట్టింది వాస్తవం కాదా జగన్మోహన్ రెడ్డి గారు? మీరు ప్రజానాయకుడు అంటారు, కానీ ప్రజల్లోకి వెళ్ళటానికి పోలీసులు పరదాలతో వెళ్ళటం దేనికి సంకేతం జగన్మోహన్ రెడ్డి గారు? ఆంధ్రప్రదేశ్ ప్రాణనాడి పోలవరం నిర్మించకపోవడానికి గల కారణాలేంటి? అందులో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జరిగిన నష్టమంతా కారణం మీరు కాదా జగన్మోహన్ రెడ్డి గారు? ప్రతి మాటకు ముందు నా దళితులు అంటారు. దళిత డాక్టర్ మాస్క్ అడిగిన పాపానికి అతనిని పిచ్చివాడిని చేసి హతమార్చింది మీరు కాదా జగన్మోహన్ రెడ్డి గారు? ఇప్పుడు మీకు దళితులను ఓట్లు అడిగే నైతిక అర్హత ఎక్కడి నుంచి వచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారు, తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని 1000 కోట్లు అక్రమంగా దోచుకుంది మీరు. జైలు పాలయ్యింది ఐఏఎస్లు కాదా? తాజాగా చిత్తూరు ఐఏఎస్ అధికారి సస్పెండ్ కావడానికి గల కారణం ఏంటి? కారకులు ఎవరో మీకు తెలియదా? ఆంధ్రప్రదేశ్లో నదుల ఇసుక కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాలకు తరలి వెళ్ళిపోతుంది, కానీ ఆంధ్ర ప్రజలకు దోషుడు ఇసుక మాత్రం దొరకట్లేదు. దీనికి ఈ పాపం వెనక కారణం మీరు కాదా జగన్మోహన్ రెడ్డి గారు? రాజ్యాంగబద్ధంగా వచ్చే పంచాయతీ నిధులు ఎందుకు దారి మళ్లించాల్సి వచ్చింది? గ్రామాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు కూడా దారి మళ్లించిన ముఖ్యమంత్రి మీరే కదా జగన్మోహన్ రెడ్డి గారు? ఎక్కడ చూసినా మీరు పేదల ప్రభుత్వం అంటారు. పేద పిల్లల కోసం ఫీజు రీయింబర్స్మెంట్, విదేశీ విద్య ఎందుకు ఆపివేయటం జరిగింది? కారణాలు ఏంటో చెప్పగలరా జగన్మోహన్ రెడ్డి గారు? ఆరోగ్యశ్రీని గొప్పగా చెప్పుకుంటున్న ఆరోగ్యశ్రీ కింద ఉన్న ప్రైవేట్ ఆసుపత్రులకు మీరు ఎందుకు బిల్లులు చెల్లించడం లేదు? ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీని ఆపివేయటానికి గల కారణాలు చెప్పగలరా? ప్రతి జనవరి 1వ తేదీన జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నారు. 57 నెలలుగా ఎన్ని జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారో చెప్పే ధైర్యం మీకుందా? ఈ విషయంలోనే మొన్న చెల్లెలు అడిగింది, జగనన్న రిలీజ్ చేసి ఇది జాబ్ క్యాలెండర్ కాదు, జనవరి 1కి సాక్షి క్యాలెండర్ అని. అమ్మాయి కూడా భాగస్వామి కాబట్టి అమ్మాయికి కూడా అందుంటుంది క్యాలెండర్, అందుకని అంత గట్టిగా చెప్పింది. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 2,50,000 ఉద్యోగాలు ఇచ్చామంటున్నారు. ఎక్కడ ఇచ్చారు? ఏపీపీఎస్సీ ద్వారా ఇచ్చారా, లేక నామినేటెడ్ ద్వారా ఇచ్చారా? అవి ప్రభుత్వ ఉద్యోగాలు ఎలా అవుతాయి? వాటిని శాశ్వత ఉద్యోగాలుగా ఎవరు ఎలా పరిగణిస్తారు? రైతులకు గిట్టుబాటు ధర దొరక్క చాలా ఇబ్బందులు పడుతున్నారని మా ప్రభుత్వం రాగానే ఏటా 30,000 కోట్లు ధర స్థిరీకరణ నిధిగా ఏర్పాటు చేసి తద్వారా ప్రతి రైతును ఆదుకుంటానని మాట ఇచ్చారా లేదా? ఎవరిని ఆదుకున్నారో చెప్పండి.
ఆంధ్రప్రదేశ్లో ఇల్లు లేని ప్రతి ఒక్కరికి సంవత్సరానికి 5 లక్షల ఇల్లు నిర్మిస్తానని చెప్పి 5 సంవత్సరాలకు 25 లక్షల ఇల్లు ఎక్కడ నిర్మించారు? 5,000 6,000 కట్టాడు అంతే. మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి నియోజకవర్గాన్ని ఒక హైదరాబాద్ లాగా తయారు చేస్తామని మాట ఇచ్చారా లేదా? ఎన్ని హైదరాబాద్? ఓహో, ఇది కూడా చెప్పాడా? ఇది నాకు తెలియదు. చెప్పే ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు 25కి 25 ఎంపీ స్థానాలు గెలిపిస్తే కేంద్రం మెడలు ఉంచి ప్రత్యేక హోదా తెస్తానన్నారుగా. కేంద్రం మెడలు ఉంచలేదు కానీ ప్రత్యేక హోదా కూడా తీసుకురాలేదు కానీ ప్రత్యేక హోదా పేరుతో స్పెషల్ స్టేటస్ వాటర్ బాటిల్ తెచ్చారుగా. అదేనా మీ నిజాయితీ, మీ నైజం? ఆంధ్రప్రదేశ్లోని ప్రతి అక్క చెల్లెమ్మలకు ఏదైనా ఆపద వస్తే గన్ కన్నా ముందు జగన్ వస్తారని చెప్పారు. మీ తాడేపల్లి ప్యాలెస్కు కూతవేడు దూరంలో ఒక దళిత మహిళను కిరాతకంగా అత్యాచారం చేసిన గన్ను రాలేదు, జగన్ను రాలేదు. అసలు ఆ కేసు ఏమైందో ప్రజలకు వివరించగలరా? చాలా వ్యాలిడ్ క్వశ్చన్. మీరు సిద్ధం సభ పెట్టుకున్న రాప్తాల్లోనే జాకీ పరిశ్రమ తరలి వెళ్ళటానికి గల కారణం ఏంటి? వారిని వెళ్ళగొట్టిన వ్యక్తి ఎవరు? డాయల్ కంపెనీ అని కూడా నా కాలం చూస్తే ఏం చేస్తాడు? అండర్వేర్ వదిలేసిపోయాడు. ఎప్పుడూ పేదలకు పెత్తందారుల మధ్య యుద్ధం అంటూ గొప్పగా చెప్పుకునే మీరు పేదలు తినే అన్న క్యాంటీన్ మూసివేయటంలో ఉన్న మర్మం ఏమిటి? అందులో పేదలు ఎవరో పెత్తందారులు ఎవరో చెప్పగలరా? మీ ప్రభుత్వంలో ఒక్కటంటే ఒక్క పరిశ్రమ కూడా రాలేకపోవటానికి గల కారణాలేంటి? యువత ఉద్యోగాలు లేక వారి జీవితాలు చిన్నాభిన్నం అయిపోయినాయా లేదా? అందుకు కారణం మీరు కాదా? జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో వచ్చిన కంపెనీలు తరలి వెళ్ళిపోవటానికి కారణాలు ఏంటి? అది మీ తప్పుడు నిర్ణయాలు కాదా? ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా ఎక్కువ చదివితే మీకు బోరు పడేద్ది. జగన్మోహన్ రెడ్డి గారు, ఇది బాగుంది. అమరావతిని నిర్మించిన చంద్రబాబు నాయుడు గారు శాతకర్ణుడు అయితే మీరు దాన్ని విధ్వంసం చేసిన రావణుడు కాదా? మీరు అర్జునుడు ఎలా అవుతారు? మీ ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నించినా వారిపై అక్రమ కేసులు ఎందుకు పెడుతున్నారు? ప్రశ్నిస్తే కాదురా నాయన, మెసేజ్ ఫార్వర్డ్ చేసినా పెట్టేస్తున్నాడు. అంటే పోలీసుడు. నారా చంద్రబాబు నాయుడు గారిపై అక్రమ కేసులు పెట్టి 53 రోజులు జైల్లో పెట్టి ఇప్పటికీ కూడా ఆధారాలు చూపకపోవటం మీ అసమర్థత కాదా జగన్మోహన్ రెడ్డి గారు? ఇది ఫైనల్. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చెప్పండి, మీకు కానీ మీ పార్టీకి కానీ ప్రజలు ఎందుకు ఓటేయాలి? రాష్ట్రాన్ని నాశనం చేసుకోవటానికి వేయాలా? ఆంధ్రప్రదేశ్లో ఉన్నది 25 ఎంపీ స్థానాలు, 25 గెలవాలనుకుంటున్నారంటే 25లో ఒక్కటి కూడా గెలవలేమని ముందే నిర్ణయానికి వచ్చారా? అలాగే 175 అసెంబ్లీ స్థానాలు గెలవాలంటున్నారు అంటే ఒక్కటి కూడా గెలవలేమని కూడా ముందే నిర్ణయానికి వచ్చారా? ఎవరితోనూ మీరు పొత్తులు పెట్టుకోబోమని ఒంటరిగానే పోటీ చేస్తామంటున్నారు. మీలాంటి ఆర్థిక ఉగ్రవాదితో ఎవరు పొత్తులు పెట్టుకుంటారు? ఎవరైనా ఆర్థిక నేరస్తుడితో జతకట్టి వారి పార్టీని నాశనం చేసుకోవాలనుకుంటారా? ఆలోచించండి. అయ్యా ప్రజలారా, ఈ ప్రశ్నలన్నీ చాలా నిజాయితీ అయిన ప్రశ్నలు. ఆ రచయిత పేరు పెట్టలేదు, తెలివైన వ్యక్తి. లేదంటే మా పిఆర్కే ప్రసాద్ గారికి ఇచ్చినట్టు ఎవడో పోలీసు ఫోన్ చేసి ఎరా నా కొడక ఒళ్ళు బలిచిందిరా నీకు నీ అమ్మ అని నానా బూతులు మాట్లాడి తీసుకెళ్ళి నన్ను కొట్టినట్టే కొట్టుండేవారేమో. అజ్ఞాత రచయితకు నా ధన్యవాదాలు. అలాగే ప్రజలారా ఆలోచించండి. ఇంత నీచమైన, ఇంత దరిద్రమైన, ఇంత విధ్వంసం సృష్టించిన ఈ పార్టీని మనం ఒక్క సీటు ఇచ్చినా తప్పే. కానీ కొన్ని స్థానాలు వస్తాయి, తప్పదు. బట్ వీలైనంత వరకు అతి తక్కువ స్థానాలు, కుదిరితే సింగిల్ డిజిట్కే మనం వారిని రెస్ట్రిక్ట్ చేద్దాం.